ఈ రోజు మనం ఇక్కడ ఒక రేర్ హార్ట్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యాం. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ రీసెంట్గా మెడికవర్లో చేయడం జరిగింది. ఇది మెడికవర్లో జరిగిన థర్డ్ ప్రొసీజర్. బట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ కేసు ఇండిపెండెంట్గా చేయడం ఇక్కడ ఇదే ఫస్ట్ కేస్. ఈ పర్టికులర్ కేసు ఇండిపెండెంట్గా ఒకళ్ళే డాక్టర్ షఫీ చేస్తారు. ఇది వరకు జరిగిన కేసెస్ అన్ని వేరే దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ప్రాఫిట్తో చేస్తాము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ కేస్ డన్ ఇన్ వరంగల్, అయోటిక్ రీప్లేస్మెంట్ కేసు. నెక్స్ట్ డాక్టర్ షఫీ కేస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్. ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్లో రావడం అనేది, సమయం కేటాయించడం అనేది చాలా పెద్దది. డాక్టర్ అనిత మేడం గారిని మీరు ఆల్రెడీ పరిచయం ఉంటారు. నాతోటి డాక్టర్ శ్రవణ్ రాంపల్లి సార్ ఉన్నారు, పేషెంట్ గారు, శ్రీదేవి గారు మేనేజర్, ఎస్పీహెచ్, హరినాథ్ గారు మార్కెటింగ్ బిజినెస్ హెడ్. ఇందులో 2-3 విషయాలు చెప్తామండి. మనం జనరల్గా ఏదైనా గుండె జబ్బులు అన్నామనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటాము, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నిటి, కాబట్టి వెంటనే మనం బండి తీసుకుని వచ్చేస్తాం. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు, కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చేప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆవేశం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎన్నిసార్లు మనం ఈసీజీ నార్మల్గా తీయించినా కానీ నార్మల్గానే కనిపిస్తుంది. ఈకోలో గొప్ప తేడా వస్తుంది. సడన్గా ఆయాసం ఎక్కువైపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపింగ్ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంటుంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ. మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ 2 డ్యామేజ్ అయిపోతాయి, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగానే బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కెర తిరగడము, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం, అలా అన్నీ జరుగుతూనే